90s బ్యాక్ డ్రాప్ లో మూవీ అంటే ఇదే ప్రాబ్లం. సినిమాలో పుష్పఛాయలు కనిపిస్తాయి, బట్ ఓవరాల్ గా మూవీ అయితే హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న విశ్వక్ సేన్, రౌడీ ఫెల్లో, చల్మోహన్ రంగం వంటి ప్రామిసింగ్ మూవీస్ తీసిన, కృష్ణ చైతన్య డైరెక్షన్ లో చేసిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయగా ఈ రోజు వరల్డ్ వైడ్ గా 650 స్క్రీన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మూవీ ఎందుకుందా లేదా, ప్రమోషన్స్ లో మూవీ టీం చెప్పిన రేంజ్ లో ఉందా లేదా, విశ్వక్ సేన్ కెరీర్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు వెనక అని చెప్పే విధంగా ఉందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, ఈ సినిమా అంతా జరిగేది ఈస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్ లో. 90s లో గోదావరి సైడ్ ఉండే ఫిక్షనల్ పొలిటికల్ డ్రామా ఈ ఫిల్మ్. లంకల రత్నాకర్ అనే ఒక అనాథ పాలిటిక్స్ లో ఎదగడమే ధ్యేయంగా కష్టపడి ఒక పొజిషన్ కి వెళ్తాడు. అయితే ఆ పొజిషన్ కి వెళ్లిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్, రత్నాకర్ లవ్ స్టోరీ అండ్ లోకల్ పాలిటిక్స్, ఇవన్నీ మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే క్వైట్ డీసెంట్. డీసెంట్ అంటే సాఫ్ట్ మూవీ అని కాదు. సినిమా చాలా వైలెంట్ గా ఫుల్ ఆఫ్ యాక్షన్ తో ఉంటుంది. సినిమా నాకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా రీచ్ అయింది. సినిమాలో గోదావరి సైడ్ కత్తి కట్టడం అనే ఒక కాన్సెప్ట్ ని పరిచయం చేశారు. ఇది ఫిక్షనల్ అయిన మూవీలో బానే సెట్ అయింది. గోదావరి బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో స్లాంగ్ ఎలా వాడుతారని భయపడ్డా, బట్ ఒక 80% వరకు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. మిగిలిన 20% ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇక నేను భయపడ్డ మరో విషయం, ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా ఇది ప్రెజెంట్ లో జరగదని తెలుసు. 90s బ్యాక్ డ్రాప్ మూవీ అని అర్థం అవుతుంది. ఈ మధ్య 80s 90s బ్యాక్ డ్రాప్ సినిమాలు బాగా ఎక్కువైపోయాయి, బట్ పెద్దగా సక్సీడ్ అయిన సినిమాలు లేవు. ఈ సినిమా కూడా అదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ప్రాపర్ స్క్రిప్ట్ ఉండడంతో మంచిగానే అనిపించింది, బట్ స్టోరీ ఒకటే అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. మిగిలిన విషయాల్లో అయితే మూవీ ఖచ్చితంగా నా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయింది. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక టైట్ స్క్రీన్ ప్లే తో తీసుకెళ్తూ కొన్ని సీన్స్ లో సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టాడు డైరెక్టర్. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో, అసలు సినిమాని ఫస్ట్ హాఫ్ తోనే ఎండ్ చేసినా హ్యాపీగా బయటకు వచ్చేవాళ్ళం. అంత సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. అలాని సెకండ్ హాఫ్ బాలేదని కాదు, సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మరణమా సీన్స్ ఉన్నాయి, థ్రిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ హాఫ్ రేంజ్ లో అయితే సెకండ్ హాఫ్ లేదు. బికాజ్ ఆ ప్రీ క్లైమాక్స్ పోర్షన్ సినిమా నడక నిదానం అయ్యి స్లో అయిన ఫీల్ వస్తుంది. బట్ మూవీ అంతా ఒకేలా ఉండాలంటే కష్టం కాబట్టి ఆ పోర్షన్ ని నెగ్లెక్ట్ చేయొచ్చు. మూవీ అక్కడక్కడ స్లో అయినా ఈ సీన్ ఎందుకు వచ్చిందన్న డౌట్ అయితే రాదు. బట్ నాకున్న చిన్న కంప్లైంట్ ఏంటంటే, చాలా వరకు పుష్ప సినిమాని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. చాలా వరకు పుష్ప సినిమాలో ఉన్నట్టు క్యారెక్టరైజేషన్స్ ని రాసుకున్నట్టు అనిపించింది. అంటే సేమ్ కాకుండా ఇన్స్పిరేషన్ లా అనమాట. హీరో క్యారెక్టర్ స్టార్టింగ్ లో పూర్ గా ఉండి డీ గ్లామరస్ గా కనిపించడం, రంగమంతా టైప్ లో అంజలి క్యారెక్టర్ లిటరలీ చేపలు కోరేసి అన్నం పెడుతుంది. హీరో ఎదగడానికి పొలిటీషియన్స్ ని వాడుకున్న విధానం, హీరోకి వ్యతిరేకంగా గుండుతో ఉండేవో పోలీస్, ఆ లారీ యాక్షన్ సీన్, ఇలా కొన్ని పుష్ప సినిమాని గుర్తు చేస్తాయి. సినిమాకి మేజర్ హైలైట్ అంటే అది మూవీలో ఉన్న యాక్షన్. సినిమాలో చాలా ఫైట్స్ ఉంటాయి, బట్ ఇప్పుడెందుకు వచ్చిందిరా అనే ఫీల్ తేకుండా ఫైట్ సీన్ వచ్చిన ప్రతిసారి థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చాలానే ఉంటాయి. ఆ లారీ సీన్ ప్రీ ఇంటర్వల్ యాక్షన్ సీన్. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. లిటరలీ ఈ సీన్ కైతే చాలా రోజుల తర్వాత థియేటర్ లో గూస్ బంప్స్ వచ్చాయి. విశ్వక్ సేన్ ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ రత్నం క్యారెక్టర్ కి బాగా సెట్ అయింది. ఓవరాల్ గా కొన్ని స్లో సీన్స్ ని అవాయిడ్ చేయగలిగితే మూవీ ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. టెక్నికల్ గా చూసుకుంటే స్క్రీన్ ప్లే మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కథని చెప్పిన విధానం, సీన్ బై సీన్ ఎడిట్ చేసిన విధానం, ఆ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంటాయి. బట్ ఆ కలర్ గ్రేడింగ్ అయితే ఎందుకో మంచిగా అనిపించలేదు. అయితే బ్లూయిష్ లేదా ఎల్లోయిష్, మూవీలో ఈ కలర్స్ బాగా డామినేటింగ్ గా ఉంటాయి. మ్యూజిక్ సినిమాకి మరొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సినిమాలో ఉన్న సాంగ్స్ అని ఆల్మోస్ట్ వినడానికి చూడడానికి కూడా బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్. సీన్స్ ని ఎలివేట్ చేయడంలో బాగా హెల్ప్ అయ్యాయి. యువన్ శంకర్ రాజా అయితే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. టెక్నికల్ గా మూవీ బ్రిలియంట్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సినిమాలో విశ్వక్ సేన్ కనిపించడు. రత్న అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అంతలా క్యారెక్టర్ లో జీవించాడు విశ్వక్. ఎక్కడ తన తెలంగాణ స్లాంగ్ కానీ పర్సనల్ బాడీ లాంగ్వేజ్ కానీ కనిపించదు. ముఖ్యంగా మూవీలో ప్రీ ఇంటర్వెల్ సీన్ అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే ఏరే కొట్టేశాడు. డెఫినెట్లీ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన విశ్వ పక్కన కూడా ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, అదే అంజలి పర్ఫార్మెన్స్. షీ డిడ్ ఏ మార్వెలస్ జాబ్. స్టార్టింగ్ లో ఈ క్యారెక్టర్ కాస్త తేడాగా అనిపిస్తుంది, బట్ ఆ క్యారెక్టరైజేషన్ లో డెప్త్. అంజలి పర్ఫార్మెన్స్ చూసాక మూవీలో సెకండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గా అనిపిస్తుంది. ఇక నేహా శెట్టితో పాటు మూవీలో యాక్ట్ చేసిన రిమైనింగ్ కాస్ట్ అంతా కూడా వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ మూవీ సో గుడ్. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదా అంటే, 90s బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి పొలిటికల్ డ్రామా చూద్దాం అనుకుంటే ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది, బట్ కొత్త స్టోరీ అండ్ ఎలిమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం కాస్త డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ మరీ తీసి పడేసే సినిమా అయితే కాదు. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. సినిమాలో బూతులు అయితే పెద్దగా ఏం లేవు, సో యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ ఆల్సో. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.